హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లోజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం రాష్ట్ర పద్యభాగ్ పేపర్ 1లో సెకండ్ లెసన్ చాహ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 10లో ఉంది. సో లెట్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. చాహ్ మీన్స్ డిజైర్, కోరిక. ఈ లెసన్ని రాసింది మాఖన్లాల్ చతుర్వేది. సో ఫస్ట్ కవి పరిచయ చూద్దాం. इस कविता के रचयिता माखनलाल चतुर्वेदी है. आपका अनुपम एक भारतीय आत्मा है. आपका जन्म सन 1888 में मध्य प्रदेश के खंडवा में हुआ. आप राष्ट्रीय आंदोलनों में शामिल होकर अनेक बार जेल भी गए. हिम तरंगिनी, हिम किरीटिनी, माता आदि इनकी प्रमुख रचनाएं हैं. कवि एक पुष्प के माध्यम से देशभक्ति भावना को प्रकट करते हैं. आप सन 1968 में स्वर्ग सिधारे. సో చాహ్ అనే ఈ లెసన్ని రాసింది మాఖన్లాల్ చతుర్వేది. ఈయన యొక్క రైటింగ్స్ చాలా సహజంగా ఉంటాయి అన్నమాట. ఈయన రైటింగ్స్లో ఏక్ భారతీయ ఆత్మ అనేది మనకి సహజ సిద్ధంగా ఆయన రైటింగ్స్లో పేట్రియాటిజం అనేది కనిపిస్తుంది. 1888లో మధ్యప్రదేశ్లో ఖండ్వా అనే ఒక గ్రామంలో పుట్టారు. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇండిపెండెన్స్ టైంలో ఆ ఫ్రీడమ్ ఫైటింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా ఈయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే చాలాసార్లు జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఈయన రాసిన రైటింగ్స్లో హిమతరంగిణి, హిమకిరీటిని, మాత ఇవి చాలా ఫేమస్ అయినవి అన్నమాట. సో ఈ లెసన్ ద్వారా మనకి కవి పువ్వు యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ పువ్వుకే గనక ఫీలింగ్స్ ఉంటే అది దాని యొక్క ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది అనేది మనకి ఈ లెసన్ ద్వారా చెప్తున్నారనమాట. 1968లో ఈయన చనిపోయారు. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. చాహ్. चाह नहीं मैं सुरबाला के गहनों में गुता जाऊं. चाह नहीं प्रेमी माला में భీంద్ ప్యారీకో లాల్చావు. ఒక పువ్వుకి కనుక ఫీలింగ్స్ ఉంటే అది దేవతలు, అదేవిధంగా దేవకన్యల్ లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క మెడల్లో మాలల్లాగా, నగల్లో ఒక నగలాగా మారాలని కోరుకోదన్నమాట. అంతేకాకుండా ఒకరికొకరు ప్రేమను ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఫ్లవర్స్ ఇచ్చుకుంటూ ఉంటాం. అలా కూడా పువ్వుకి ఇష్టం లేదంట. चाह नहीं सम्राटों के शव पर हरे मैं डाल जाऊं. चाह नहीं देवों के सिर पर चढ़ भाग्य पर इटलाऊं. సో మనం పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, రాజులు ఇలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు, ఎవరైనా సరే చనిపోయినప్పుడు జనరల్గా ఫ్లవర్స్ అనేవి వాళ్ళ మీద వేస్తూ ఉంటారు. సో ఒక పువ్వుకి అలాగా ఒకరి మీద ఉండడం, ఒకరు చనిపోయినప్పుడు వాళ్ళ మీద చల్లడం అనేది ఇష్టం ఉండదన్నమాట. అంతేకాదు దేవుడి యొక్క పాదాల దగ్గర, నెత్తి మీద మనం అభిషేకంగా పువ్వులని వేస్తూ ఉంటాం. అలా వేయడం కూడా ఒక పువ్వుకి ఇష్టం లేదంట. మరి పువ్వుకి ఏమంటే ఇష్టం? मुझे तोड़ लेना वनमाली, उस पद में देना तुम फेंक. मातृभूमि पर शीश चढ़ाने जिस पद जावे वीर अनेक. ఇంకా ఏమని చెప్తుందంటే పువ్వు ఒక మాతృభూమి కోసం, మన భారతదేశం కోసం ఎవరైతే ప్రాణాలు అర్పిస్తున్నారో అలాంటి వాళ్ళ పాదాల ధూళి తనకి తగలాలి, వాళ్ళ పాదాల కింద నేను పడాలి అని కోరుకుంటుందన్నమాట. సున్నితమైన పువ్వు, ఒక్కరోజు ఉండే పువ్వు, ఒక నిమిషం, ఒక గంటలో ఇలా ఒళ్ళిపోయే పువ్వులే అలా కోరుకుంటున్నప్పుడు మనలో ఎంత దేశభక్తి ఉండాలి అని కవి మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ లెసన్లో మీకు ఒక పద్యాంశం ఉంది. ముజే తోడ్లేనా వనమాలి, ఉస్ పద్మే దేనా తుమ్ ఫేంక్. సో కవి పరిచయ యాజ్ ఇట్ ఈజ్ మనం లెసన్ స్టార్టింగ్లో చెప్పుకున్నదే రాసేయండి. పద్యాంశకైనా సరే లేదా సారాంశకైనా సరే. भावार्थ. राष्ट्र प्रेम से भरपूर पुष्प वनमाली से कहते हैं कि मेरे एकमात्र चाह यह है कि राष्ट्र की रक्षा के लिए अपने प्राणों की बलि चढ़ाने वाले वीरों के पैरों की सेज बनूं. సో రాష్ట్ర ప్రేమ, పేట్రియాటిజంతో నిండిపోయిన ఒక పువ్వు, ఒక వనమాలి, ఒక గార్డెనర్తో ఏమని చెప్తుంది? తనకి ఒకే ఒక కోరిక ఉందంట. ఏంటా కోరిక అంటే
దేశం కోసం ఎవరైతే ప్రాణాలు అర్పిస్తున్నారో అలాంటి వీరుల యొక్క పాదాల కింద పడి నలిగిపోవాలని. इसलिए मुझे तोड़कर उनके जाने के मार्ग में फेंक देना. సో ఓ వనమాలి, నువ్వేం చేస్తావంటే నన్ను కోసి ఆ గ్రేట్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళే దారిలో నన్ను పడేసేయి, వాళ్ళ పాదాల కింద నలిగిపోవడం నాకు ఇష్టం అని చెప్తుందనమాట. సో ఈ లెసన్ సారాంశ్ చూడండి. కవి పరిచయ యాజ్ ఇట్ ఈజ్ అబోవ్ రాసేయండి. సారాంశ్. प्रस्तुत कविता में देशभक्ति भावना से भरपूर एक पुष्प कहते हैं कि उसे सुरबाला के गहनों में गुते जाने की चाह नहीं है. సో ఈ ప్రజెంట్ లెసన్లో పేట్రియాటిజంతో నిండిపోయిన ఒక పువ్వు ఏమని చెప్తుంది అంటే ఆవిడ పువ్వుకి దేవకన్యల మెడలో ఒక అలంకార వస్తువులాగా ఉండడం ఇష్టం లేదంట. किसी प्रेमी की माला में रहकर उसकी प्यारी को आकर्षित करना की इच्छा नहीं है. సో ప్రేమికులు ఒకరికొకరు పువ్వులు ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా, అలాగా వాళ్ళ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసే ఒక వస్తువులాగా తనకి ఉండడం ఇష్టం లేదంట. సామ్రాటోం కే శవం పర్ చడాయే జానే కి చాహ్ నహీ హే. గొప్ప గొప్ప రాజులు, యువరాజులు, మహారాజుల యొక్క శవాల మీద పడ్డం కూడా తనకి ఇష్టం లేదంట. देवों के सिर पर चढ़कर अपने भाग्य पर गर्व करने की चाह भी उसके मन में नहीं है. సో దేవుళ్ళ యొక్క శిరస్సు మీద ఉండి నా అంత భాగ్యవంతురాలు ఇంకెవ్వరూ లేరు అని తన భాగ్యం మీద తనకి గర్వపడాల్సిన అవసరం కూడా తనకి లేదని చెప్తుంది. वह राष्ट्र प्रेमी पुष्प वनमाली से कहते हैं तुम मुझे तोड़कर उस रास्ते में फेंक दो. సో దేశభక్తితో నిండిపోయిన ఆ పువ్వు ఏమని చెప్తుంది తోటమాలికి, నువ్వు నన్ను సోల్జర్స్, దేశం కోసం ప్రాణాలు అర్పించే సోల్జర్స్ ఏ దారిలో వెళ్తున్నారో ఆ దారిలో నన్ను పడేసాయి, వాళ్ళ పాదాల కింద నలిగిపోవడం నాకు చాలా ఇష్టం, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్తుందన్నమాట. సో అది తనకి గర్వంగా కూడా ఫీల్ అవుతుంది. సో టైం చాలా తక్కువ ఉండే ఒక పువ్వు మనసులోనే ఇంత ఇదిగా పేట్రియాటిజం ఉన్నప్పుడు మనకి ఇంకెంత ఉండాలి. మన దేశం యొక్క గొప్పతనాన్ని నిలబెట్టాలి, మన దేశానికి మనం ఉపయోగపడాలి, మన చదువులు కూడా మన దేశానికి ఉపయోగపడాలి అని కోరుకుంటూ మన తెలివితేటల్ని, మేధస్సుని మొత్తం మన దేశం యొక్క డెవలప్మెంట్ కోసం మనం ఉపయోగిద్దాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. ఈ లెసన్స్లో వచ్చే హార్డ్ వర్డ్స్కి మీనింగ్స్ నేను రాసి పెడుతున్నాను. చదివేటప్పుడు హార్డ్ వర్డ్ మీనింగ్ తెలుసుకొని చదవండి, బాగా గుర్తుంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.